మన పేరెంట్స్ మనం ఎలా అయితే హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే దేవుడు కూడా మనం ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఫస్ట్ పర్సన్ని సృష్టించినప్పుడు ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా క్రియేట్ చేశాడు. మనం బాధపడకుండా ఉండాలి అని, తెలివి జ్ఞానంతో ఎలా ఉండాలి అని దేవుడు తన వాక్యంలో మనం ఎలా ఉండాలో ముందుగానే రాయించాడు. సామెతలు 14:30లో ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని ఉంది. కోపం ద్వేషం మనస్సులో పెట్టుకుంటే అది స్లో పాయిజన్ లాగా ఉంటుంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడి పైన కాకుండా మనపైన మనం ఆధారపడి పనులు చేసినప్పుడు బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ డిజార్డర్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. దేవుడు ముందే చెప్పాడు, పీస్ ప్రొటెక్ట్స్ ద బాడీ. సామెతలు 14:30లో ఇంకొక విషయం కూడా ఉంది. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మన థాట్స్ మన లైఫ్ని షేప్ చేస్తాయి. ఓవర్ థింకింగ్, ఎక్సెస్ వరీ, కంటిన్యూస్ టెన్షన్ ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి రూట్ కాజ్. దేవుడు చెప్పేది సింపుల్గా ఏంటంటే మీ ఇన్నర్ వరల్డ్ని ప్రొటెక్ట్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి అని. దేవుని బలం సహాయంతో జీవించినప్పుడు జాయ్గా ఉండడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది స్ట్రెంత్ సోర్స్. మనం ఎప్పుడైతే స్పిరిచువల్గా డిస్కనెక్టెడ్గా ఉంటామో మెంటలీ వీక్ అయిపోతాము. కానీ ఎప్పుడైతే మనం దేవుళ్ళలో సంతోషాన్ని కనుక్కుంటామో మెంటలీ స్ట్రెంత్, ఎమోషనల్ బ్యాలెన్స్తో ఉంటాము. లాస్ట్గా దేవుని కోరిక ఏంటంటే కోపం, ద్వేషం, భయం మన ఆరోగ్యాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ముందే మార్గాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన డెసిషన్ ఏంటి? ఫాలో అవ్వాలా లేదా ఇగ్నోర్ చేయాలా?